శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 57 ఒక నామం యొక్క మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 57వ నామం గురించి, ఆ నామం మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ఓం చింతామణి గృహాంతహస్తాయై నమః. ఓం చింతామణి గృహాంతహస్తాయై నమః. ఓం చింతామణి గృహాంతస్థాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం చింతామణి గృహాంతహస్తాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం చింతామణి గృహాంతహస్తాయై నమః. ఇలాగా చింతామణులతో నిర్మింపబడినటువంటి గృహం లోపల అమ్మవారు నివసిస్తుంది. శ్రీమద్ భాగవతంలో, దేవి భాగవతంలో 12వ స్కందంలో అమ్మవారిని వాసస్థానమైనటువంటి మణిద్వీపం గురించి వర్ణనను వేదవ్యాసుడు అపూర్వంగా అందించాడు మనకి. అమ్మవారు తన మనస్సంకల్పంతో లీలామాత్రంగా నిర్మించినటువంటి ఈ లోకం, ఈ మణిద్వీపం, ఆ ద్వీపంలో నివాసార్థం చింతామణులతో సంపూర్ణ శోభాయమాన గృహం ఆ అమ్మవారు నిర్మించుకున్నదని వర్ణించాడు. బ్రహ్మాండ పురాణంలో చింతామణి గృహం మొత్తం నిర్మితమని ఉంది. పూర్వం దేవదానవులు క్షీరసాగర వదనం చేస్తే అందులో నుండి ఒక్క చింతామణి పుట్టగా అదే మా భాగ్యం అని వారంతా పొంగిపోయారు. అదే అమ్మవారి గృహంలోనైతేనే అన్నీ చింతామణులే, అన్నీ కూడా చింతామణులు ఉన్న అమ్మవారి దగ్గర, అమ్మవారి గృహంలో అన్నీ కూడా చింతామణులే. అక్కడ క్షీరసాగర మదనంలో ఒక్క చింతామణి పుడితేనే ఎంతో ఆనందాన్ని అనుభవించాం. అలాంటిది అమ్మవారి మణిద్వీపం కనుక మనం వెళ్ళినట్లయితే అక్కడ అన్నీ కూడా చింతామణులతో ఉంటాయి. తలుచుకున్న వెంటనే ఏది కావాలంటే అది ఇచ్చే మణినే చింతామణి అని చెప్పేసి మనం అంటాం. చింతామణి అంటే లోక సుఖం సురద్రుహు స్వర్గ సంపదం అని స్కాంతపురాణంలో ఉంది. చింతామణి లోక సుఖం సురద్రుహు స్వర్గ సంపదం అని చెప్పేసి మనకి స్కాంతపురాణంలో ఉంది. చింతామణి లోక సుఖం సురద్రుహు స్వర్గ సంపదం. చింతామణి సకల లోక సుఖాలను అందించేటువంటి దివ్యమని అని చెప్పేసి దీని యొక్క భావం. ఇటువంటివి శ్రద్ధాభక్తులను బట్టి తీరుస్తుంటారని అమ్మవారు అంది. ఇతరులకు హాని కలిగించకుండా తన శ్రేయస్సును కోరుకునేవారు నిజమైనటువంటి భక్తులు. ఇతరుల నాశనం ద్వారా తన శ్రేయస్సును కోరుకునేవాళ్ళు అధములు, భక్తాధములు. చింతామణి మొదటి కోవకు చెందిన వారి కోరికలు మాత్రమే తీరుస్తుంది. రెండవ కోవ వారికి శిక్ష మాత్రమే లభిస్తుంది. చింతామణి అనేటువంటి ఒక గొప్ప మంత్ర విధానం ఉంది. గురువుల సేవ చేసి సక్రమంగా ఉపాసన చేస్తే ఇది చింతామణిలాగా సాధకులను ఉత్తములను చేసి అనుగ్రహిస్తుంది. గురుసేవ ముఖ్యం. గురుసేవ చేస్తే కనుక మనకి చింతామణి లభిస్తుంది. ఈ చింతామణి మంత్రంలో ఎవరి చావును కోరుకోకూడదని, ఎవరికి అపకారం జరగకుండా నా పని చేసి పెట్టమని తెలిపే విధానం ఉంది. అది గ్రహిస్తే మనకి చాలు. అదే చింతామణి మంత్రం. ఎవరి చావుని మనం కోరుకోకూడదు, శత్రువు చావును కూడా మనం కోరుకోకూడదు. అలాగే ఎవరికి కూడా మనం అపకారం చేయకూడదు. చేతనైతే ఉపకారం చేయాలి, లేదంటే మాట్లాడుకోవాలి, కానీ అపకారం మాత్రం చేయకూడదు. ఇది తెలుసుకుంటే మనం చాలు. ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే, ఈ మంత్రాన్ని ఓం చింతామణి గృహాంతస్థాయై నమః అనేదాన్ని జపిస్తే ప్రస్తుత కాలంలో ఏ పనులైనా ఇట్లే నెరవేరిపోతాయి. రోజు 108 సార్లు చొప్పున ఏడాది పాటు జపిస్తే ఉద్యోగం లభిస్తుంది. 3 నెలలు జపిస్తే వివాహం అవుతుంది. 6 నెలలు జపిస్తే 108 సార్లు జపిస్తే సంతానం లభిస్తుంది. అలాగే మనశ్శాంతికి
ప్రతినిత్యం 27 సార్లు జపించినట్లయితే మనశ్శాంతి లభిస్తుంది. అలాగే శత్రువులు మిత్రులు కావాలనుకునేటువంటి వాళ్ళు రోజు 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి మీ కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిస్తూ ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలు అవుతారని నేను కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాకు వెంకట ప్రభాకర్.